హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేనీ ఫుడ్స్. ఈరోజు నేను ఈ వీడియోలోకి ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆనియన్ పెసరట్టు. ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సో ఈ ఆనియన్ పెసరట్టులోకి పల్లి చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈ ఆనియన్ పెసరట్టు విత్ పల్లి చట్నీ చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఈ రెసిపీ చేసుకోవటానికి పెసలను తీసుకోవాలి. ఇక్కడ పెసలను తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ని వేసుకొని దీనిని చక్కగా నైట్ అంతా నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, పెసలు అనేవి బాగా నానాయి కదా. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. మీరు గ్రైండర్లోనైనా రుబ్బుకోవచ్చు. మిక్సీలో రుబ్బినా కూడా మనకి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. చూడండి, పెసల్ని ఇలా వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని మనం దోసల పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఒక ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ 4 గుప్పిళ్ళ వరకు పల్లీని తీసుకున్నాను. దానిలోకి 3 ఎండుమిర్చిలను వేసుకున్నానండి. మీకు ఇంకా కారంగా తినాలి అనుకుంటే ఒక 3 ఎండుమిర్చిలను యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి పల్లీలు కాస్త వేగాయి కదా. వేగిన తర్వాత దీనిలోకి 2 రెమ్మల వెల్లుల్లి, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని చూడండి వేపుకోవాలి. పల్లీలు అనేవి బాగా వేగాయి కదా. దీన్ని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. కాస్త వాటర్ వేసుకొని ఇలా చట్నీ చేసుకోవాలండి. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీకు పోపు కావాలి అనుకుంటే పోపు కూడా వేసుకోండి. నేనైతే వేయటం లేదు. ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడవనివ్వాలండి. బాగా హీట్ అయిన తరువాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా పెసరట్టుని బాగా పల్చగా వేసుకోవాలండి. మనం ఎంత పల్చగా వేసుకుంటే మనకి పెసరట్లు అనేవి అంత పల్చగా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలను కూడా వేసుకొని చక్కగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. మనకి పెసరట్లోకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఇక్కడ నేను పెసరట్లోకి ఎలాంటి బియ్యాన్ని యూజ్ చేయలేదు. మనం బియ్యం వేసుకోకపోయినా కూడా పెసరట్లు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. టర్న్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ ఆనియన్ పెసరట్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సో ఈ ఆనియన్ పెసరట్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఆనియన్ పెసరట్ అనేది క్రిస్పీగా వచ్చింది కదా. ఎంతో టేస్టీ ఆనియన్ పెసరట్టు విత్ పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక తినేయచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ పెసరట్ని విత్ పల్లీ చట్నీని ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.